ఇక్కడ 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 19 మంది మృతులను గుర్తించడం జరిగింది. మిగతా 19 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చికిత్స అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించి ఇది డామండయు పర్మిట్తో, అంటే ఆల్ ఇండియా పర్మిట్ అయితే అక్కడ రిజిస్టర్ కాబడిన బస్సు. ఇప్పుడు వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మేము ఒకటే అనుకుంటున్నాం, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన.